నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. మీడియాకు శ్రీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల వెల్లడి. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. ఆందోళన కార్యక్రమంలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నేతల డిమాండ్. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఉత్సవాల బ్రోషర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం వాసవి మాత నూతన దేవాలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థస్వామి, శ్రీ మిథుశేఖర్ భారతీ మహాస్వామి వారి అమృత హస్తాల మీదుగా వైభవంగా కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి విశేష పూజలు, నవగ్రహ వేద పారాయణాలు, నగరేశ్వర స్వామి, శ్రీ కోదండరామస్వామికి అభిషేకాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సాయంత్రం 6 నుంచి అంకురారోపణం, లక్ష కుంకుమార్చన తదితరులు నిర్వహిస్తామన్నారు. 15న ఉదయం 7 గంటలకు శతచండీ పారాయణం, మహాలింగార్చన హోమాలు, శ్రీ వాసవి మాతకు అభిషేకాలు, వేద పారాయణం, సాయంత్రం 5:30 గంటల నుంచి లక్ష కుంకుమార్చన, వేద పారాయణాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. 16వ తేదీన మహాకుంభాభిషేకంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి శతచండీ హోమం, కుమారి సుహాసిని పూజ, కలశోద్వాసన, శ్రీ జగద్గురులచే మహాకుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు అమ్మవారి గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 8 గంటలకు మహామంగళహారతి ఉంటుందన్నారు. అలాగే దక్షిణాయనమానం, శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరుల విజయయాత్రతో పాటు మహాకుంభాభిషేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పుల్లయ్య, రామ్ మహేష్, తల్లం వెంకట సతీష్ కుమార్, సూర్ వినోద్ కుమార్, పుల్లగూరు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. మరియు కడప పుర ప్రజలకు, ఆర్యవైశ్య కుటుంబాలకు నా నమస్కారం. విషయం ఏమనగా, దాదాపు 12 సంవత్సరాల కిందట 22 మార్చి 22, 2013లో మా అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి గుడి పునఃప్రతిష్ఠించినారు. ఆ రోజు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి వారు అమ్మవారిని ప్రతిష్ఠించారు. 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాస్త్రంగా కుంభాభిషేక కార్యక్రమం చేయాలి. తిరిగి అదే పీఠం గురుగారిని మిథుశేఖర్ భారతీ స్వామి వారి చేతుల మీదుగా ఈ నెల 16వ తేదీ కుంభాభిషేకం జరుగును. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యన. ఈ కార్యక్రమంలో 14, 15, 16వ తేదీ జరుగును. 14వ తేదీ నుంచి దక్షిణామూర్తి గారి, ఉయ్యాలవాడ దక్షిణామూర్తి గారి వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో హోమాలు, శతచండీ యాగము మొదలగు పూజలు జరుగును. 15వ తారీఖు శోభాయాత్ర ఉంటుంది. గురువుగారు కడపకు ఆగమనం చేస్తారు సాయంకాలం 6 గంటలకు. ఆ టైంలో మన రామకృష్ణ సమాజం దగ్గర నుండి అప్ టు కృష్ణా హాల్ సర్కిల్ కానీ వరకు శోభాయాత్ర ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని ఆ శోభాయాత్రను జయప్రదం చేయడం కోరుతున్నాను. 16వ తేదీ కుంభాభిషేకం ఉంటుంది. స్వామివారి చేతులు అమృత హస్తాల చేతుల మీదుగా ఉదయం 9 నుంచి 10 గంటలకు. ఆ మధ్యన ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం తీసుకుని కోరుచున్నాను. జై వాసవమ్మ. కడప శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం, శ్రీ ఆర్యవైశ్య సంఘం. మీ అందరికీ తెలిసిన విషయమే, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానాన్ని మనము పునర్నిర్మించుకొని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరిగి ఆలయ కుంభాభిషేకం చేయాలన్నటువంటి సంకల్పం ఆర్యవైశ్య సంఘం సంకల్పించింది. అందులో భాగంగానే ఈ నెల 14, 15, 16వ తారీఖు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే
అంకురార్పణతో మొదలయ్యి మరిన్ని పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో భాగంగా చేస్తూ ఫస్ట్ టైం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి శతచండీ యాగం కూడా ఈ సంవత్సరం ఈ యొక్క కుంభాభిషేకం సందర్భంగా చేయబోతున్నాము. ఇది 3 రోజుల కార్యక్రమంలో భాగం. అది అలాగే 15వ తారీఖు సాయంత్రం ఈ యొక్క కుంభాభిషేకానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత 12 సంవత్సరాల కిందట భారత తీర్థ మహాస్వామి వారి యొక్క స్వహస్తాలతో అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. తిరిగి మరి అదే పీఠం శృంగేరి పీఠం నుంచే కూడా విధుశేఖర భారతీ స్వామి వారు గారు ఇచ్చేస్తున్నారు. వారి యొక్క స్వహస్తాలతో అమ్మవారి కుంభాభిషేకం ఈ 12 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. అందులో భాగంగానే స్వామివారు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు 15వ తేదీ సాయంత్రం 6:30 కడపకు విచ్చేస్తున్నారు. వారికి పూర్ణకుంభ స్వాగతం తెలియజేస్తూ వారికి శోభాయాత్ర ఏర్పాటు చేయడమైనది వారితోటి. ఇందులో దాదాపు 2 నుంచి 3 వేల జనాలు కూడా పాల్గొంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ శోభాయాత్రకు మీరందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా మనవి చేసుకుంటున్నాం. స్వామివారి శోభాయాత్ర అనంతరం తిరిగి శోభాయాత్ర నుంచి అలాగే శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో స్వామివారు వెళ్తారు. అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ మరియు చంద్రమౌళీశ్వర పూజ ఆశీర్వచనం ఉంటుంది. తదుపరి 16వ తేదీ ఉదయం స్వామివారి స్వహస్తాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి అనుగ్రహ భాష అందరికి ఆశీర్వచనం ఉంటుంది. అనంతరం శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలోనే స్వామివారి అక్కడ కూడా కొన్ని సేవాది కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ స్వామివారి యొక్క పీఠం ఆధ్వర్యంలో అక్కడ జరుగుతాయి. అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ విచ్చేసి గురువుగారి దర్శనం చేసుకొని మరియు అమ్మవారి అనుగ్రహం కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. కుంభాభిషేకం ఉదయం 9 నుంచి 10 గంటల లోపల జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క అనుగ్రహ భాష ఇక్కడ ఉంటూ మధ్యాహ్నం అన్నప్రసాదన అంటే ప్రసాద వినియోగం ఉంటుంది. తదుపరి సాయంత్రం అమ్మవారికి అత్యంత వేడుకగా గ్రామోత్సవం జరుగుతుంది. ఈసారి ఎప్పుడు రాత్రి 10 గంటలకు లేకుండా 6 నుంచి 7 గంటల లోపల ప్రారంభంలోనే గ్రామోత్సవం స్టార్ట్ అవుతుంది. అందులో కూడా అందరూ పాల్గొనాలని మనవి. మరో విషయం ఏంటంటే స్వామివారి శోభాయాత్రలో అందరూ కూడా సాంప్రదాయ బట్టలతో రావాలని మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఇచ్చేసి సాంప్రదాయ బట్టల్లో కూడా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరో విషయం ఎప్పటిలాగే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొత్తం అండర్టేకింగ్ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కొన్ని వింగులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కన్వీనర్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఎందుకంటే ఏ పనులు కూడా ఆటంకం జరగకూడదు, అన్నీ బాగా కావాలనే ఉద్దేశంతో ఒక 4-5 రకాలు 8 రకాల యొక్క వింగులు తయారు చేశారు. అందరినీ కూడా కన్వీనర్లుగా వేశారు. సర్వీస్ చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 16వ తేదీ కుంభాభిషేకం అనంతరం సాయంత్రం అత్యంత వేడుక గ్రామోత్సవం చెప్పాను. ఇందులో ఈసారి ప్రత్యేకంగా కేరళ డ్రమ్స్లోనూ కొంచెం వినూతమైన పద్ధతిలో వారు మరియు అమ్మవారి వేషధారణ మరియు కోలాట బృందాలు కూడా ఇక్కడ ఉంటాయి. దయచేసి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. ముందుగా ఈరోజు విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ ఎన్నో రోజులుగా ఆర్యవైశ్య సమాజం ఎదురు చూస్తున్న తరుణంలో ముందుగా అధ్యక్షుల వారు పుల్లయ్య చెప్పిన విధంగా నడిచి వచ్చే భగవంతుడు అని చెప్పని కూడా అంటున్న పీఠాలలో పీఠాధిపతుల్లో ఒకరుగా వ్యవహరించే శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు కడపకు 15వ తేదీ సాయంకాలం విచ్చేస్తారు. పావుగడ నుంచి వీరి యొక్క పర్యటనలో భాగంగా కడపకు విచ్చేసిన సందర్భంగా చెన్నూరు బస్టాండ్ వద్ద ఉన్న రామకృష్ణ సమాజం దగ్గర నుంచి మహాశోభాయాత్ర మొదలవుతుంది. అందులో భాగంగా శోభాయాత్రలో పుర ప్రజలందరూ పాల్గొనే బంధువులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో విచ్చేస్తే ఏదైతే మన సనాతన సాంప్రదాయానికి కట్టుబాట్లు ఉన్నాయో దాన్ని మనం పాటించినట్లుగా ఉంటుంది. కాబట్టి వారితో పాటు వారి యొక్క అడుగుజాడల్లో మనమందరం కూడా నడిచి ఇది టీటీడీ కళ్యాణ మండపం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే 14వ తేదీ స్వామివారి ఆధ్వర్యంలో గంగాయానంతో గోపూజతో మొదలైన
పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ సాయంకాలం 14వ తేదీ 3 గంటలకు మన ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక సైడు ఉన్న పుట్ట బంగారుని మనం అధ్యక్షుల వారు మేళతాళాలతో వెళ్ళి అక్కడి నుంచి స్వీకరించుకొని వచ్చి అంకురార్పణతో మొదలు చేసుకొని హోమాన్ని గణపతి హోమంతో మొదలు చేసుకుంటాము. 15వ తేదీ ఉదయం లక్ష కుంకుమార్చన మరియు స్వామివారికి అమ్మవార్లకు 14వ తేదీ రాముల వారికి అభిషేకం ఉంటుంది. 15వ తేదీ ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి గొప్ప అంటే అత్యంత సాంప్రదాయబద్ధంగా అభిషేక ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత 16వ తేదీ ఉదయం శ్రీ స్వామివారి స్వహస్తాలతో పూర్ణావతి కార్యక్రమాన్ని 8:30 గంటలకు పూర్తి చేసుకొని మనం ఏదైతే ఆ తల్లికి మళ్ళీ పునర్వైభవాన్ని అందించాలి అని చెప్పని ఈ మహాకుంభాభిషేకాన్ని మనం చేస్తున్నామో ఆ దేవతామూర్తులకంతా కూడా ఆ స్వామివారి చేతుల మీదుగా మనం ఇంతవరకు చేసిన ఈ పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఆ కలశంలోని నీటి ద్వారా మహాకుంభాభిషేకం మనం దేవాలయంలో ఉండే 3 ప్రధాన ఆలయాల గోపురాలకు చేయటం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ కడప రీజనల్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెలో డిపిటిఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు కార్మికులు బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినదించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఆమోదయోగ్యమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 40 నుంచి 50 డిమాండ్లతో ఎండీకి వినతిపత్రాన్ని సమర్పించామన్నారు. ఈ క్రమంలో అంచెలంచెలుగా వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు. ఆమోదయోగ్యమైన సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ 1/19 సర్కులర్ను కార్మికులందరికీ ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగిందన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఆ సర్క్యులర్ అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. వైద్య సేవలకు సంబంధించి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకం, ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టాలని, అవసరమైతే సమ్మెలకు వెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఉద్యోగ భద్రతా సర్కులను వెంటనే అమలు చేయాలి. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఉద్యోగుల ఐక్యత. సుమారు 4 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వంలోకి విలీనం అయిన తర్వాత మన సమస్యలను గాలికి వదిలేయడంతో ఈరోజు అన్ని విభాగాలలో ప్రమోషన్ ఇస్తున్నారు అంట. ఆ విధంగా అనుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఇంకా ఇట్లా జరుగుతూ పోతే, ఇంకా సంవత్సరం జరిగిపోతే 2-3 ఏళ్లలో సుమారు 20% ఆర్టీసీలో. రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్. ఈరోజు ఏపీపీటీడీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గౌరవ ఎండీ గారికి దాదాపుగా 5/11/2024 సుమారు 40 నుంచి 50 డిమాండ్లతోటి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో సమస్యలు పరిష్కారం చేయడానికి, కేవలం మాతో చర్చించడానికి కూడా మేనేజ్మెంట్ సమయం లేని పరిస్థితుల్లో అంచెలంచెలుగా మేము ఉద్యమం చేస్తూ అన్ని డిపోల్లో 2 రోజులు రెడ్ బ్యాచెస్ పెట్టడం జరిగింది. తర్వాత గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకరోజు ప్లే కార్డ్స్ పెట్టడం జరిగింది. తర్వాత రిలే పాస్ చేయడం కూడా జరిగింది. మొన్న లేటెస్ట్గా మళ్ళీ అన్ని డిపోల్లో ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు కూడా మా బాధను వినియోగించినప్పటికీ మా యొక్క సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు చలో డిపిటిఓ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్లు ఏ కొత్తవి కాదు. పాత ఏపీఎస్ఆర్టీసీలో అమలవుతున్న డిమాండ్లు ఈరోజు తీసుకొని పక్కన పెడితే, అయ్యా మహాప్రభు, ఏదైతే పాత అమలే డిమాండ్లు ఈరోజు పరిష్కారం చేయండి అంటే ఏ ఒక్క మేనేజ్మెంట్ కానీ కింది నుండి పై వరకు ఏ ఒక్క ఆఫీసర్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, రవాణా శాఖ మంత్రిగా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు గత ప్రభుత్వంలో, అప్పుడు ఆయనకు ఒప్పించి మెప్పించి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో
1/19 సర్కులరు కార్మికులకు అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం. మరి ఆ సర్కులర్ను ఈరోజు అమలు చేయండి, మీరు ఇచ్చిన సర్కులర్ని అమలు చేయండి అంటే ఈరోజు మేము అమలు చేయమన్నారు, చేస్తామన్నారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పొరపాట్లకు చాలా వరకు సస్పెండ్ చేస్తూ రిమూవ్ చేసుకుంటూ ఛార్జ్షీట్లు ఇచ్చు ఇంక్రిమెంట్లు కట్ చేసే పరిస్థితి. అయ్యా 1/19 సర్కులర్ అమలు చేయండి. మరి ప్రయాణికులు ఉన్నారు, అయ్యా ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ ఒకరే కాదు బాధ్యులు, మరి ప్రయాణికులు కూడా బాధ్యతే. మొన్న ఏదో డిపోలో ఒక మేడం గారు ఆమె చాలా ఇంగ్లీష్లో సంతకం పెట్టారు, కేసు రాస్తే 2-3 టికెట్లకు ఇచ్చాం, 2 టికెట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారంటే కండక్టర్ పొరపాటు పడిండొచ్చు, ఏదో 100 కెపాసిటీ ఉన్న పరిస్థితుల్లో కనీసం వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి అటువంటి చిన్న పొరపాట్లను ఈ యొక్క 1/19 సర్కులరు ఉపయోగపెట్టి ఉద్యోగస్తులు న్యాయం చేయండి అని చెప్పాం. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లో మాకు వైద్య సదుపాయం ఉన్నదో అది లేకుండా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని ఏపీపీటీడీకి వచ్చిన తర్వాత ఈహెచ్ఎస్ అని చెప్పేసి ఎక్కడ హాస్పిటల్లో పోయినా ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే మమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి. డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేక లక్షల డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉంది. ఇటువంటి పరిస్థితి మాకు ఉండకూడదు. కాబట్టి మాకు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ పాత పద్ధతి ఉందో, అన్లిమిటెడ్ ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బస్సులు వెహికల్ కండిషన్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది, కొత్త బస్సులు కొనండి, కొత్త రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పితే ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, వెహికల్ కండిషన్ మెరుగుపరిచే పరిస్థితి లేదు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముద్దు, హైర్ బస్సులు వద్దు అని చెప్పేసి ఈరోజు కొనేటట్టుకుంటే ఎలక్ట్రిక్ బస్సులు కొన్నా కూడా ఇటు గవర్నమెంట్ కానీ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కానీ కొనాలని చెప్పేసి ఇటువంటి చాలా డిమాండ్లతో మా యొక్క డిమాండ్తో ముందుకు పోతా ఉన్నాం. మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మా పోరాటం గవర్నమెంట్ మీద కాదు, మాది ఏదైతే పోరాటం చేస్తున్నామో కేవలం మేనేజ్మెంట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళపైన పోరాటం చేసి అవసరమైతే మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చైనా మా యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి మా యొక్క రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దినము ఇక్కడ డిప్యూటీ ఆఫీస్ ముందర చలో ఆర్మర్స్ కార్యక్రమం పేరుతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మా యొక్క సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయని మేనేజ్మెంట్కు అటు మన గౌరవ మినిస్టర్కు కూడా మనం తెలిపి ఉన్నాము. ఈ యొక్క దీనిలో భాగంగా సుమారుగా 62 డిమాండ్లతో గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ వారికి ఒక వినతిపత్రం ఇచ్చి ఉన్నాము. ఆ సమస్యల పరిష్కారం కానందున మేము విడతల వారీగా ఇది ఆందోళన, అది 6వ ఆందోళన భాగంగా ఈరోజు చలో డిప్యూటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. తదుపరి కూడా మా సమస్యల పరిష్కారం కానీ మేమందరం ఇంకా సమస్యలు ఉద్ధృతం చేస్తూ గవర్నమెంట్ తెలిసే విధంగా చేసి మా యొక్క న్యాయమైన సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నేతలను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు శివరాం తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలే లక్ష్యంగా వేధింపులను కొనసాగించడం జరుగుతుందన్నారు. వైసీపీ నేతల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎన్ని కేసులు పెట్టాలన్న పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. తాజాగా చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని తమ పార్టీ నాయకుడిని పరామర్శకు వెళ్తే అడ్డగించిన టీడీపీ నేతను ప్రశ్నిస్తే ఓ పోలీసు అధికారి రౌడీలా ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. పోలీసు శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని కోరుతున్నట్లు వారు తెలిపారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో బీసీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాజీ మంత్రిగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధికే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అక్రమ కేసులు వైసీపీ శ్రేణులు భయపడేది లేదని రాష్ట్ర పాలకులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. అధికారం ఉందన్న అహంతో వ్యవహరించరాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. మరి దీన్ని ఖండిస్తూ భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యావత్ దేశమంతా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరి అదేవిధంగా దేశ ప్రథమ పౌరుడి దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా జవాన్కు సెల్యూట్ చేస్తూ, మన దేశ సైనికులకు సెల్యూట్ చేస్తూ వారు మోరల్గా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. మరి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా యుద్ధం యొక్క తీవ్రత పెరిగినట్లయితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తత ఉండాలనేటువంటి కార్యక్రమంలో అటు అధికారులను ఇటు ప్రజలను అప్రమత్తత చేసేటువంటి పనిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం
కూటమి ప్రభుత్వం వైసీపీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరిని అరెస్టు చేయాలా, ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టాలా అనేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. అదేమిటంటే చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రి మహిళ, అందున బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆమె మొన్నటి రోజున వాళ్ళ నియోజకవర్గంలో ఓ నాయకుని పరామర్శించేదానికి వెళ్ళే క్రమంలో అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుబ్బనాయుడు అనేటువంటి వ్యక్తి ఆమె కారును అడ్డగించి కారులోకి చొరబడి మరి ఆమె చాలా గౌరవప్రదంగా సిఐ గారు ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా సమాధానం ఇవ్వకుండా ఆమె పట్ల ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడో, అనుచితంగా ప్రవర్తించాడో గత 3 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ విధంగా మహిళల పట్ల ప్రవర్తించడం సబబా అని మేము అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మన ఇంట్లో మన తల్లి, మన చెల్లి, మన ఆలి కూడా మహిళలే కదా. మహిళల పట్ల ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తారా? అందున ఓ పోలీస్ అధికారి అయింది కూడా మహిళల పట్ల ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తారా? మరి ఈ మొన్న జరిగినటువంటి సుబ్బనాయుడు యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉందంటే, ఓ ప్రభుత్వ అధికారిలాగానో లేదా చట్టాన్ని రక్షించేటువంటి పోలీస్ అధికారి మాత్రం లేదు, ఓ ఈది రౌడీలా బిహేవ్ చేశాడు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, తక్షణమే పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేటువంటి ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయమనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎక్కడైతే పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతుందో, హక్కుల ఉల్లంఘన జరుగుతుందో, హక్కుల యొక్క హననం జరుగుతుందో అక్కడ రాజ్యాంగం అపహాస్యమైనట్టు, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా విఫలం చెందాయి. కాబట్టి గవర్నర్ గారు జోక్యం చేసుకునేసి రాష్ట్రపతికి రిప్రజెంట్ చేయాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గవర్నర్ గారికి కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ, మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు అనేటువంటి విషయం మొన్న జరిగినటువంటి 2 సంఘటనల ద్వారా తేటతెల్లమైంది. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తూ దూదేకుల సంఘం చేపట్టిన ప్రతిభా ప్రోత్సాహకాల ప్రధాన కార్యక్రమం ఆయా విద్యార్థుల్లో బాధ్యతను మరింత పెంచుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన 10th ఇంటర్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన దూదేకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే దూదేకుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆదుకోవడమే తమ సంఘ లక్ష్యమన్నారు. ఉన్నత చదువుల విద్యార్థుల కోసం తమ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంప్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఈఐజీ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.
సాయి స్నేహం వచ్చింది పగడాల మౌరిసా తర్వాత రాయపాటి. మేము ఇవ్వడం వల్ల మీకేమనిపిస్తుందంటే ఓహో మాకు మా సంఘం మమ్మల్ని గుర్తించింది, మేము ఇంకా కష్టపడుతున్నాము. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ నా తరఫున నా కాలేజీ తరఫునకు నేను చెప్పేది ఏమంటే మీరు ఎంత కష్టపడైనా కానీ అయితే దానిని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకొని మేము మంచి నడవడిలో నడిచి మరియు కడప జిల్లా సహాయం చేసి మిమ్మల్ని మంచి ప్రయోజనంగా చేసేదానికి నా వంతు నేను సహాయపడతాను. దూదాకుల సంఘం విద్యార్థులు విద్యార్థినీలు 10th క్లాసు ఇంటర్మీడియట్లో పాస్ అయిన సందర్భంగా ఫస్ట్ క్లాస్లో వచ్చిన సందర్భంగా వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చేదానికి సంఘం తరఫున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశాం. విద్యలో ప్రోత్సహించేదానికి వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం కల్పించడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు అందరికీ కూడా. అంటే సమాజం మమ్మల్ని గుర్తించింది, ఇంకా మంచి భవిష్యత్తు కోసం మరింత కష్టపడి సమాజంలో పైకి పోవాల్సిన అవసరం ఉందని వాళ్ళల్లో ఒక సంతృప్తిని, ఒక బాధ్యతను జరుగుతున్న కార్యక్రమం. అదేవిధంగా దూదాకుల సంఘం వారు అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు కూడా చెప్పారు. ఒక శ్మశానం లేదని చెప్పి, అదేవిధంగా మైనారిటీ బీసీ కార్పొరేషన్లో సపరేట్గా వెబ్సైట్లో కూడా దూదాకుల సంఘాన్ని తొలగించినట్లు వాళ్ళ దృష్టికి వచ్చిందని అది కూడా తెలియజేశారు. 2 సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తాం, కడపలో వాళ్ళ అభ్యున్నతి కోసం తప్పకుండా పాటుపడతామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. కడప దూదాకుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు 50 మంది విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్లకు ఏదో మా వంతు ఉడతా భక్తిగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గాను కొంచెం క్యాష్ తర్వాత ఒక సర్టిఫికెట్ లాంటిది ఇస్తున్నాము. ఇది కేవలం విద్యార్థులను ఉత్సాహపరిచేకి, తద్వారా వాళ్ళు పై చదువులకు చదవడానికి ఎక్కువ దోహదపడుతుంది. దాని గురించి ఈరోజు సమావేశంలో పాలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారు. మేము చాలా సంతోషపడుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. మీడియాకు శ్రీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల వెల్లడి. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. ఆందోళన కార్యక్రమంలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.